హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనకు సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. ప్రాక్టీస్గా ఒక 2 టెస్టులు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు. అది నచ్చితే అందులో జాయిన్ కాండి. ఖచ్చితంగా అయితే యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. రికార్డ్ రిజల్ట్స్ 10th 95% పాస్. ఫలితాల్లో ములుగు ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్. భారీగా పెరిగిన పాస్ పర్సంటేజీ, సత్తా చాటిన గురుకులాలు. ఇక్కడ 10th ఫలితాలను రిలీజ్ చేస్తున్న కేకే, యోగితా రాణా తదితరులు అని మనకి ఇక్కడ ఫోటో అయితే చూడొచ్చు. ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే పై చేయి. బాలురు 94%, బాలికలు 96% పాస్. 5731 బడుల్లో 100% రిజల్ట్స్. 6 ప్రైవేట్ స్కూళ్ళలో ఒక్కరు పాస్ కాలే. ఫలితాలు రిలీజ్ చేసిన కేకే, యోగితా రాణా. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు 30 నుంచి దరఖాస్తులు. 5731 బడుల్లో అందరూ పాస్ అయినారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,677 హై స్కూళ్ళు ఉండగా వాటిలో మొత్తం 5731 బడుల్లో 100% ఉత్తీర్ణత వచ్చింది. 6 ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలే. 5,149 ప్రైవేటు బడులకు 2,517 స్కూళ్ళు, 4,125 జిల్లా పరిషత్ స్కూళ్లకు 2,065 బడుల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. 290 కేజీబీవీలు, బీసీ వెల్ఫేర్లో 197, సోషల్ వెల్ఫేర్లో 157, ఆశ్రమ పాఠశాలల్లో 124, మైనార్టీ గురుకులాల్లో 119, మోడల్ స్కూల్లో 83, గవర్నమెంట్ స్కూళ్ళలో 65, ట్రైబల్ వెల్ఫేర్లో 60, ఎయిడెడ్ స్కూళ్ళల్లో 36 బడుల్లో పరీక్షలు రాసిన విద్యార్థులందరూ పాస్ అయినారు. 10th ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టైం టేబుల్ ఇది. 5/6/2026 రోజు ప్రథమ భాష ఉంటుంది. 6/6/2026 రోజు ద్వితీయ భాష. 7/6/2026 రోజు ఇంగ్లీషు. 8/6/2026 రోజు మ్యాథ్సు. 9/6/2026 రోజు ఫిజికల్ సైన్సు. 10/6/2026 రోజు బయాలజికల్ సైన్సు. 11/6/2026 రోజు వరకు సోషల్ స్టడీస్. ఈ 11 వరకు ఇవి. 12వ తారీఖు మాత్రం ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. ఇక్కడ జవాబు పత్రాల రీకౌంటింగ్ కావచ్చు, రీవెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఇది. ఇక మార్కుల కౌంటింగ్ చేయించుకోవాలంటే 500 రూపాయల ఫీజు, రీవెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే 1000 రూపాయల ఫీజు, ఒక్క సబ్జెక్టుకి 1000 రూపాయలు. ఆ విధంగా కట్టి ఫీజు అయితే చెల్లించవచ్చు. 34/2026 నుంచి 14/5/2026 వరకు ఈ ఫీజును అయితే కట్టవచ్చు. ఇక్కడ రీకౌంటింగ్ అయినా, రీవెరిఫికేషన్ వ్యాలిడ్ జవాబు పత్రాల కోసమైనా హాల్ టికెట్ జిరాక్స్ ఇవ్వాలి. హెడ్ మాస్టర్ సంతకం చేసిన కంప్యూటరైజ్డ్ మార్క్స్ మెమో పత్రాలు, అంటే ప్రింట్ తీసినటువంటి మెమో ఒకటి. దరఖాస్తులు వ్యక్తిగత అభ్యర్థి లేదా సంబంధిత హెడ్ మాస్టర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. బోర్డుకు పోస్టు ద్వారా పంపిన దరఖాస్తులను స్వీకరించాలి. ఆ విధంగా అయితే ఉంది. ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇంతకుముందే మనం డిస్కషన్ చేసినాం, దానికి సంబంధించిన ప్రెస్ నోట్ ఇది. ఇక్కడ సప్లిమెంటరీ పరీక్షలు 5/6/2026 నుంచి 12/6/2026 వరకు 9:30 నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజు 34/2026 నుంచి ఆ ఫీజు అయితే కట్టుకోవచ్చు. ఇది మనకు ప్రెస్ నోట్ టైం టేబుల్కి సంబంధించి. ఇది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా, ఇది అఫీషియల్ది. ఒకసారి అయితే దీన్ని చెక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కాండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. 2022 నుంచి ఉత్తీర్ణత శాతాలు చూస్తే 2022లో 92% వచ్చింది. 2023లో 86.60 వచ్చింది. 2024లో 91.91 వచ్చింది. 2025లో 92.72 వచ్చింది. 2026లో 95.15 వచ్చింది. ఇక మాధ్యమం వారీగా ఉత్తీర్ణత శాతం చూస్తే రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి తెలుగు మీడియంలో 89.14%, ఆంగ్లం మీడియంలో 95.86%, ఉర్దూ మీడియంలో 86.71%, ఇక ఇతర లాంగ్వేజెస్లో 95.11%. యాజమాన్యాల వారీగా 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల వివరాలు ఇక్కడ. ప్రైవేట్ అయితే 100% ఉత్తీర్ణత 2517, ప్రభుత్వ పాఠశాలల్లో 2065, కేజీబీవీల్లో 290, బీసీ వెల్ఫేర్లో 197, సాంఘిక సోషల్ వెల్ఫేర్లో 152, మైనారిటీలో 119, ఆదర్శ 83, ఆశ్రమం 124, ప్రభుత్వ గవర్నమెంట్ 65, గిరిజన 60, రెసిడెన్షియల్ 23, ఎయిడెడ్ 36. పాఠశాల యాజమాన్యాల వారిగా ఉత్తీర్ణత చూస్తే జిల్లా పరిషత్తులో 93.53%, గవర్నమెంట్ స్కూళ్ళలో 86.18%, ప్రైవేట్ స్కూళ్ళలో 94.21%, కేజీబీవీలో 98%, బీసీ వెల్ఫేర్లో 98.99%,
సోషల్ వెల్ఫేర్లో 99.10%. దిస్ ఈజ్ ద హైయెస్ట్. పదోన్నతుల్లో జీపీఓలకు చోటు, రొటేషన్ పద్ధతి ఖరారు చేస్తూ ఉత్తర్వులు. రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వీస్ నిబంధనలకు సవరణ చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా స్థాయిలో సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులు, గ్రామ పాలనాధికారుల మధ్య 60:40 నిష్పత్తిని ఖరారు చేసింది. ఇక్కడ 1998 సవరించింది. ఈ తెలంగాణ మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్కు సంబంధించి ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 12, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. పదోన్నతుల కేటాయింపులో అనుసరించిన 10 ఖాళీల రొటేషన్ పద్ధతి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సవరణల ద్వారా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్తో పాటు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ పొందుతున్న గ్రామపాలన అధికారులు కూడా సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొందేందుకు మార్గం సుగమమైంది. వయస్సు సడలింపు జీవోను సవరించాలి, లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం, ప్రభుత్వానికి నిరుద్యోగుల హెచ్చరిక. ఉద్యోగ నియామకాల్లో ఏజ్ రిలాక్సేషన్ జీవోను ప్రభుత్వం తక్షణమే సవరించాలి. ఎన్నికల ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరుద్యోగ హక్కుల వేదిక మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటి వరకు అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్ లేవని, 4 రోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందని, అందులో వయోపరిమితి 34 ఏళ్ళని పేర్కొన్నారు. ఫలితంగా ఏజ్ రిలాక్సేషన్లో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జీవో 42 ద్వారా 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. దానికి ఇంకా సమయం ఉండగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గొప్పల కోసం హడావుడి జీవో 30ని జారీ చేసి వయోపరిమితి 46 ఏళ్లకు పెంచింది. ఏడాది 8న జీవో కాలపరిమితి ముగిసిందని 3 నెలలు అవుతున్నా ఇప్పటికీ దానిని సవరించలేదని పేర్కొన్నారు. ఈలోగా పీసీబీలో నోటిఫికేషన్ వచ్చింది. అందులో వయోపరిమితి కేవలం 34 ఏళ్ళు ఇవ్వడంతో అనేక మంది అభ్యర్థులు ఉద్యోగాలకు దూరం అవుతారు. అసెంబ్లీ సాక్షిగా 67,968 ఉద్యోగాలు ఇచ్చామని, అందులో 50,000 గత ప్రభుత్వం ఇచ్చిన వాటి పత్రాలు ఇచ్చామని, తాజాగా 17,000 ఇచ్చామంటూ చెప్పిన ముఖ్యమంత్రి బయట సమావేశాల్లో మాత్రం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.